హలో గైస్, వెల్కమ్ టు అడ్డా 24/7. ఈ సెషన్లో మనము ఒక చిన్న షార్ట్ వీడియో రిలేటెడ్ టు ప్లానింగ్ ఇంపార్టెన్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అది స్టేట్ అయినా సరే, సెంటర్ అయినా సరే, ప్రణాళికల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో అందులో భాగంగా ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే ఈ షార్ట్ వీడియో గురించి మీకోసమే. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్నే మనం వ్యవసాయ రంగ ప్రణాళిక అని చెప్పేసి అంటాం, అగ్రికల్చర్ ప్లాన్ అంటాం. సెకండ్ ప్లాన్ వచ్చేసి మనం ఇండస్ట్రియల్ ప్లాన్ అంటాం, అంటే ఇండస్ట్రీస్కి పరిశ్రమల స్థాపనకి మనం ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాం. మూడో ప్రణాళిక వచ్చేసి సెల్ఫ్ సఫిషియన్సీ, ఆహార ధాన్యాల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. నాలుగో ప్రణాళిక వచ్చేసి గ్రోత్ విత్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో పేదరిక నిర్మూలన, అంటే పావర్టీ రిమూవల్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. సిక్స్త్ ప్లాన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రిమూవల్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. అంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వచ్చేసి ఎక్కువగా పేదరికము, నిరుద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సెవెంత్ ప్లాన్ వచ్చేసి ఎనర్జీ సెక్టార్, శక్తి వనరుల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసాం. రాజీవ్ గాంధీ గారు ముందుగా మన ఇంకా మౌలిక సదుపాయాల మీద మనం ఫోకస్ చేద్దామని చెప్పేసి దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎయిత్ వన్ వచ్చేసి మానవాభివృద్ధి ప్రణాళిక. సో ఎల్పీ రిఫార్మ్స్ తర్వాత మనము హ్యూమన్ డెవలప్మెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ మీద మనం ఫోకస్ చేద్దామని చెప్పేసి మన వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫైనలీ నైన్త్ ప్లాన్ వచ్చేసి సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి. సో సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి అని చెప్పేసి మనం దానికి ప్రాధాన్యతనిచ్చాం. 10th ప్లాన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆధారంగా చేసుకొని మనం 10th ప్లాన్ అనేది రూపొందించడం జరిగింది. అండ్ ఫైనలీ 11th ప్లాన్ వచ్చేసి ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, సమ్మిళిత వృద్ధి. భారతదేశంలో ఉన్న అన్ని రంగాలు, అన్ని సెక్షన్స్ను, అన్ని వర్గాల్ని, అన్ని రంగాల్ని కలుపుకొని మన అభివృద్ధిలో ముందుకు సాగాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 12వ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా టైప్ చేయండి. సో వీలుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ యొక్క ఆస్పిరెంట్స్కి, కో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.